గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పటివరకు ప్రతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గతంలో ఉన్న మెడికల్ కాలేజీలు లేని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక కొత్త మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏదైతే పిహెచ్సిలు, సిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్, క్లస్టర్ హెల్త్ సెంటర్స్ ఉంటాయో, ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విలేజ్ డాక్టర్ నుంచి, పిహెచ్సిల నుంచి, తర్వాత సిహెచ్సిల నుంచి ఇవన్నీ ఒక హబ్గా, మెడికల్ హబ్గా ఒక మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసి వీటిని అనుసంధానం చేసుకొని ఏదైతే ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారో వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకొని మెడికల్ కాలేజీల్లో మెరుగైనటువంటి సదుపాయాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ స్టాఫ్, ఎక్కువ అవసరమైన బెడ్స్, అవసరమైన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వీరిని తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా వైద్యం అందించండి. భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ అనే విధానం కూడా క్రమంగా ఏదైతే మనం ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు మనం ఇప్పుడు డబ్బులకే ఇస్తా ఉన్నామో అది అవసరం లేకోకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ఆ సేవలన్నీ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుందో అది పూర్తిగా పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దూరం చేయడం తప్ప దగ్గర చేయడానికి మూమాటికి కాదని, అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మేము గ్రామాల్లో, మా ఊళ్ళలో మేము వెళ్ళి ఇది రోడ్లో నిలబడి ఒక బుక్ పట్టుకొని ఇది కోటి సంతకం చేయండి అంటే కోటి సంతకాలే కదా అని ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ఎందుకంటే ఇది మనకు అవసరం, ఈ వైద్య కళాశాల మనకు అవసరం అని చెప్పి ప్రజలు వాళ్ళు స్వతంత్రంగా ఫీల్ అయ్యారు కాబట్టి మాకు మద్దతు తెలిపారు. కాబట్టి దీనిని మీరు ఏదో సాకుతో ఒక చిన్న విషయంగా తీసుకోకుండా ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ద్వారానే మెడికల్ కాలేజీలు నిర్మించాలని, అదేవిధంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.